అటువంటి క్రమంలో ఉండాలని కదా దేవుడు ఆశించేది. ఈ రోజున బ్రాండెడ్ షర్ట్స్ కోసం, బ్రాండెడ్ ప్యాంట్స్ కోసం, బ్రాండెడ్ క్లోత్స్ కోసం, బ్రాండెడ్ బైక్ కోసం నీ తల్లిదండ్రులు కష్టపడతావు. వాళ్ళు ఏదో ఒక రీతిగా అప్పు చేసి నీకు ఇస్తారు. మళ్ళీ అప్పు తీర్చడానికి వాళ్ళు ఎంత కష్టపడాలో, ఎంత ప్రయాసపడాలో. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో 3 పూటలు గడవటం కూడా అసాధ్యముగా ఉంది. నిన్నటి దినాన రాత్రి నేను నల్లజర్ల కిష్టాయిగూడెం అనే ప్రాంతం, మన గెత్సెమనే ప్రార్థనా మందిరం క్రిస్మస్కి వెళ్ళాను. ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చారు. ఆ పిల్లవాడిని చూసినాక నాకు చాలా బాధ అనిపించింది, కన్నీళ్ళు వచ్చినాయి. ఆ పిల్లవాడు తల్లిదండ్రులు ప్రయాణం చేస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఈ 2 కాళ్ళు కూడా నజ్జు అయిపోయినాయి. ఒక కాలు తీసేశారు. 7 సంవత్సరాల వయసు ప్రాయంలో ఉన్నాడు ఆ పిల్లోడు. ఇంకో కాలు మొత్తం చర్మం లేదు, ఎముకల ఎలాడుతుంది. వాళ్ళు తిరగనటువంటి అధికారులు లేరు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవ్వరూ ఆ పిల్లవాడికి సహాయం చేయాల. ఆ తల్లిదండ్రులు కూలి పని చేసుకునేటువంటి వారు. నాకు కనీసం ముందైనా తెలియజేయలేదు వాళ్ళు ఇలాంటి సంఘటన జరిగింది అనే విషయం. ఆ బిడ్డను చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఆ యొక్క తండ్రిని అడిగితే ఈ కృత్రిమ కాలు పెట్టడానికి అవకాశం ఉంటుందా అంటే డాక్టర్ చెప్పాడంట, ఆ కృత్రిమ కాలు పెట్టాలన్నా కూడా ముందు ఆపరేషన్ చేయాలి, ఈ కాస్మెటిక్ సర్జరీ చేయాలి, ఈ 2 కాళ్ళకి సర్జరీ చేయాలి, అప్పుడే కృత్రిమ కాలు పెడితే అప్పుడు నిలవబడుతుందని చెప్పారంట. ఆ కాస్మెటిక్ సర్జరీ చేయాలంటే చాలా డబ్బు కావాలి. ఆ తల్లిదండ్రులకి అది అసాధ్యం. కానీ ఎలాగైనా సాధ్యం చేయాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. వాళ్ళు కలవని అధికారి లేడు. వాళ్ళు ఆ యొక్క ఎమ్మెల్యే గారు గుమ్మం ఎన్ని మార్లు తొక్కినా వాళ్ళకి ప్రతిఫలం దొరకలేదు. కొంతమంది జీవితాల్లో వారి యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తుకు బాట వేయటానికి అసాధ్యము అయినప్పుడు కూడా సాధ్యం చేయడానికి ప్రయాసపడుతున్నారు. కొంతమంది వాళ్ళ వ్యాపారంలో నష్టం కలిగి వాళ్ళు నమ్ముకున్న వారి చేత మోసగించబడి అసాధ్యం ఇంకా బ్రతకటం అనుకున్నప్పుడు ఎలాగైనా సాధ్యం చేసుకోవాలని మరలా వాళ్ళు బలం పుంజుకుంటూ ఉన్నారు. కొంతమంది జీవితంతో పోరాటంలో అసాధ్యము అయిన వాటిని సాధ్యం చేయడానికి ప్రయాసపడుతున్నారు. కొంతమంది కుటుంబాలను నడిపించడంలో అసాధ్యమైన సాధ్యం చేయడానికి ప్రయాసపడుతున్నారు. కొంతమంది ఆరోగ్యాలను కాపాడుకోవడంలో అసాధ్యమైన సాధ్యం చేయడానికి ప్రయాసపడుతున్నారు. ఈ తలసీమియా అనే ఒక రోగం ఉంటుంది. మన యొక్క దేహంలో ప్రతి నెల కూడా ఈ రక్తం మార్చాలి. తెల్ల రక్త కణాల శాతం ఏమో ఎక్కువ ఉంటుంది, ఎర్ర రక్త కణాల శాతం తక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ప్రతి నెల ఆ యొక్క రక్త మార్పిడి జరుగుతూ ఉంటుంది. నిశ్చయముగా కలిగి ఉన్నాడు. అసాధ్యమైన వాటిని సాధ్యము చేయటం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు, సతమతం అవుతూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే అసాధ్యమైన వాటిని సాధ్యం చేసేటువంటి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయనే యేసు దేవుడు. హీ కెన్ టర్న్ యువర్ ఇంపాసిబుల్ థింగ్స్ ఇంటూ పాసిబుల్. అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగల దేవుడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన మాట ద్వారా సకల సృష్టిని కలగజేసిన దేవుడు. నిన్ను నన్ను ఆయన పోలిక చొప్పున నిర్మాణం చేసిన దేవుడు. నీ జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో అది సాధ్యము కావాలి అని అంటే యేసు
యేసు అనే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి నీ జీవితంలో. యూ షుడ్ లెర్న్ టు గివ్ ప్రయారిటీ టు జీసస్ ఇన్ యువర్ లైఫ్. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ఉన్న వాటికి మనం ప్రాధాన్యతనిచ్చి యేసయ్యను నెక్స్ట్ 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 అని పెడతా ఉన్నాం. అందుకనే మన జీవితంలో విఫలమైపోతూ ఉన్నాం. దినదినము మన జీవితం భారం అయిపోతూ ఉంది. నెమ్మది లేని స్థితి, సమాధానం లేని స్థితి, ఆనందం లేని స్థితి, సంతోషం లేని స్థితి. ఈరోజు నీ జీవితంలో యేసయ్యకు ప్రాధాన్యతనిచ్చే మరియ వలె ఉండగలిగితే అసాధ్యమైన వాటిని, ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క కార్యమును ఆయన సాధ్యము చేసే దేవుడే కానీ ఆయన నిన్ను ఏమాత్రము దాటిపోయే దేవుడు కాదు. నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. నీ జీవితంలో ఫెయిల్యూర్ జరగాలి అని కోరుకునే దేవుడు ఎంత మాత్రము కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఓ తల్లి చిల్డ్రన్ హోమ్లో అమెరికా దేశంలో ఓ పిల్లవాడిని జాయిన్ చేసి వెళ్తూ ఒక మాట చెప్పి వెళ్ళిందంట. నీ తండ్రి విడిచి వెళ్ళిపోయాడు, నిన్ను నేను పోషించలేని స్థితిలో ఉన్నాను, నాకు ఆధారం లేదు, ఉద్యోగం లేదు. ఈ చిల్డ్రన్ హోమ్లో చదువుకొని మంచి ప్రయోజకుడు నీ కొరకు నేను వచ్చి వెళ్తూ ఉంటానని చెప్పి వెళ్ళింది. ఈ చిల్డ్రన్ హోమ్ బిడ్డలందరిని తీసుకొని ఆ యొక్క ఆర్ఫనేజ్ వాళ్ళు వైట్ హౌస్కి వెళ్ళారంట. ఆ యొక్క గదులను చూసి చాలా సంతోషించారు. విజిటర్స్ ప్రవేశించే గదులు కొన్ని ఉంటాయి. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఆ లోపల గదుల్లో ఉంటాడు. ఈ విజిటర్స్ ప్రవేశించే గదులు కొన్ని ఉంటాయి. వాళ్ళు నెలలో పలానా రోజు అని మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారు. అలాగే చిల్డ్రన్ హోమ్ వాళ్ళందరూ వెళ్ళారు. అందరు పిల్లలు బయటకు వచ్చారు, వాళ్ళు బస్సు ఎక్కేశారు. ఈ పిల్లవాడు మాత్రం అక్కడ నిలబడి వైట్ హౌస్ వంకే చూస్తూ ఉన్నాడంట. ఆ యొక్క వార్డెన్ వచ్చి చెప్పాడంట, బాగుందా ఈ వైట్ హౌస్ అని అడిగాడంట. చాలా బాగుంది సార్ అని చెప్పాడంట. ఈ వైట్ హౌస్లో ఉద్యోగం తెచ్చుకోవాలంటే బాగా చదవాలి, నువ్వు బాగా చదివితే నీకు వైట్ హౌస్లో ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుంది అని చెప్పాడంటే. ఆ ఒక్క మాట ఆయన చెప్పింది, నేను బాగా చదువుకుంటే వైట్ హౌస్లో ఉద్యోగం తెచ్చుకోగలుగుతాను, ఇక్కడ నేను రోజు ఉండగలుగుతా, ఈ అందమైనటువంటి ఈ యొక్క శ్వేత సౌధంలో, ఈ భవనములో నేను రోజు ఉండగలుగుతాను అనుకున్నాడు. కష్టపడి చదవటం ప్రారంభించాడు. అతడు కలిగి ఉన్నటువంటి స్థితికి అసాధ్యమే. తండ్రి లేడు ఆర్థికంగా సహకరించడానికి, తల్లి కూడా సమీపంగా లేదు. ఆ చిల్డ్రన్ హోమ్లో నేను వైట్ హౌస్లో ఉద్యోగం సంపాదించుకోవడం చదువుకుంటున్నాను అని అంటే నవ్వేవాళ్లే కానీ ఇది సాధ్యమవుతుంది అనుకునే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఉద్యోగం కోసం కాదు, అతడు ఎంతటి ఉన్నతమైన చదువులు చదివి ఆ యొక్క అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉండాలనేటువంటి ఆశను డెవలప్ చేసుకున్నాడు. ఆ వైట్ హౌస్లో ఉద్యోగం చేయడం కోసం ఆయన ఆలోచన చేయలా, ఈ వైట్ హౌస్లో నివాసం చేసే అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలని ఆలోచన చేశాడు. నిజంగానే అయిపోయాడు ఆయన. ఆయన పేరే బిల్ క్లింటన్. అసాధ్యం అనుకుంటున్నావేమో నీ జీవితంలో, కానీ దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడు? సాధ్యం చేస్తాడు. ఈ బిల్ క్లింటన్ ఆ చిల్డ్రన్ హోమ్లో ప్రతి దినము విశ్వాసము కలిగి ఎలా ఉండాలో నేర్చుకున్నాడు, ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాడు, ఎలా దేవుని మీద ఆధారపడాలో నేర్చుకున్నాడు. అతడు ఆ వైట్ హౌస్లో ఉద్యోగం కొరకు మాత్రమే కాదు, దేవా ఈ దేశ అధ్యక్షుడిగా కూడా నన్ను ఉంచడానికి నువ్వు గొప్ప కార్యం చేయగలవు అని నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని సంవత్సరాల పాటు అమెరికా దేశానికి అధ్యక్షుడిగా నియమించబడి అదే వైట్ హౌస్లో ఒకప్పుడు బాలుడుగా చిల్డ్రన్ హోమ్ పక్షమున వెళ్ళి సందర్శించిన వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు ఆ వైట్ హౌస్లో అధ్యక్షుడిగా నివాసం చేశాడు. స్తోత్రం కలుగునుగా. నువ్వు అసాధ్యం అనుకుంటున్నావేమో, ఇది నేను రీచ్ అవ్వలేని గోల్ని, ఈ గురిని నేను చేరలేను అనుకున్నావేమో, దేవుడు అంటున్నాడు నాకు మాత్రం సాధ్యమే. నువ్వేం చేయాలో తెలుసా? నీ జీవితంలో నాకు ప్రాధాన్యతనిస్తే చాలు, నీ జీవితంలో నాకు మొట్టమొదటి స్థానం ఇస్తే చాలు, నేనేం చేస్తాను? నువ్వు అసాధ్యం అనుకున్న వాటన్నిటిని నేను సాధ్యం చేస్తాను. ఈరోజు నేను సవాలు చేస్తూ ఉన్నాను. నీ జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో సహోదరి, సహోదరుడా, యవనస్తుడా, యవనస్తురాలా, చిన్నబిడ్డలారా, దేవుని పైన మీరు ఆధారపడి ఆయనకు ప్రాధాన్యతనివ్వగలిగితే, ఇఫ్ యూ కెన్ గివ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ కెన్ గివ్ ప్రయారిటీ టు జీసస్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇంపాసిబుల్ థింగ్స్ టు ఏ పాసిబుల్ వే. ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే దేవుడు ఆయన. రెండవది,
ఆయన సందేహములో సమాధానం కలిగించే దేవుడు. ఆయన సందేహములో సమాధానం కలిగించే దేవుడు. సందేహం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి జబ్బు. సందేహం అనేది కూడా చాలా ప్రమాదకరమైంది. ఈ డౌట్ అనేది ఎవరి నుండి వస్తుందో తెలుసా? దీనికి రూపకర్త ఎవరో తెలుసా? దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎవరో తెలుసా? ఎవరో? సాతాను. దీని సృష్టికర్త, అబద్ధికులకు జనకుడు అని రాయబడింది కదా బైబిల్లో. ఎవరు? సాతానుడు. అలాగనే ఈ సందేహం, ఈ అనుమానానికి మూలకర్త ఎవరంటే సాతానుడు. ఈ రోజున భారతదేశంలో కూడా విడాకుల యొక్క శాతం ఎక్కువ పెరుగుతూ ఉంది. దారుణం ఏంటంటే క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ విడాకులు శాతం ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. దానికల్లా మూల కారణం ఏమిటి అని అంటే ఈ సాతానుడు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ అనమాట. ఇది ఏం స్కీమ్? ఇది సందేహం. ఈయన ఎవరితో మాట్లాడతాడు? ఎంతసేపు మాట్లాడుతున్నాడు? అక్కడ మొదలవుద్ది. చిన్న బీజం వేస్తాడు, ఇంత విత్తనమే. నిమ్మకాయ చెట్టు విత్తనం ఎంత ఉంటుంది? చాలా చిన్నది. ఈ మధ్య మేము మన క్యాంపస్లో ఈ మినువులు పంట పెట్టాం. మినువు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. దానిలో నుంచి ఇంత పెద్ద చెట్టు వచ్చింది. దానికి కొన్ని మినువులు వచ్చినాయి. మా నవ్య అమిషా ఉండి మొత్తానికి అన్ని మినువుల్ని పోగు చేయించారు. ఎట్లాగైతే వర్షంలో తడిసిన దేవుడు ఫలభరితమైన పంటనిచ్చాడు. ఈ యొక్క సందేహం అనే దాన్ని సాతాను ఏం చేస్తాడు? చిన్నగా నాటుతాడు నీ హృదయంలో. అసలు ఆ అవ్వమ్మ గారి హృదయంలో సాతాను నాటింది ఏంటి? అసలు మొట్టమొదటిగా ఈ సందేహమే, ఈ అనుమానమే. ఇది నిజమా అని అడిగాడు, అంతే. నిజం కాదా ఇది? తినేయచ్చు అయితే అని చెప్పేసి అమ్మగారు మొదలు పెట్టేసింది. తినేసింది, ప్యాకింగ్ చేసేసింది, ఆయన గారి దగ్గర తీసుకెళ్ళింది, ఆయన భర్త కూడా ఇచ్చేసింది. ఆయన కూడా భార్య ఇచ్చింది ప్రేమపూర్వకంగా అని చెప్పి తినేశాడు, అంతే. ప్రియులారా, దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నమాట, నీ జీవితంలో సందేహము అనేటువంటి ఆ యొక్క స్కీమ్కి నువ్వు స్థలం ఇచ్చావు అని అంటే అపవాదికి నువ్వు స్థలం ఇచ్చినట్లే. ఇది సాధ్యమవుతుందా? ఇది జరుగుతుందా? ఇది జరగదా? చాలా మార్లు సతమతం అవుతూ ఉంటారు. నేను కలిగినటువంటి ఈ యొక్క వ్యాధి వలన నేను చనిపోతానేమో, నేను బ్రతకనేమో, నేను కలిగిన ఈ సమస్య వలన నేను ఎక్కువ కాలం ఉండనేమో. ఈ సందేహం అంతా కూడా అపవాది నీలో ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా వృద్ధిపరుస్తూ ఉంటాడు, నీళ్లు పోస్తూ ఉంటాడు. చిన్న మొక్కకు నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఆ మొక్క పెరిగి పెద్దదైనట్లుగా ఈ సందేహం అనే విత్తనం నీలో పెట్టి ఇది డెవలప్ చేస్తూ ఉంటాడు. కుటుంబాల్లో విభజన రావటానికి గల కారణం ఎక్కువగా ఈ సందేహం. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల బిడ్డల మధ్య, లేకపోతే తోబుట్టువుల మధ్య, రక్త సంబంధుల మధ్య ఈ సందేహమే. ప్రియులారా, దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్న మాట, సందేహములో మనం ఉన్నప్పుడు మన హృదయంలో ఏమంటే తెలుసా? ఒకటి తర్వాత ఒకటి సాతాను దానికి యాడ్ చేస్తూ ఉంటాడు. సందేహం ఉన్న చోట, అనుమానం ఉన్న చోట దేవుడు ఏం చేస్తాడంటే ఆ అనుమానం తీసివేసి ఆ యొక్క సమాధానం ఇవ్వాలనుకుంటాడు. సాతాను ఏం చేస్తాడంటే అసమాధానం తీసుకొస్తాడు. అన్యాయంగా ఉండటం నేర్పిస్తాడు, అక్రమం కలిగి ఉండటం నేర్పిస్తాడు, అతిక్రమములు చేయటం నేర్పిస్తాడు. ఈ సందేహం ఉన్న చోట ఇవన్నీ సాతాను ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేస్తూ ఉంటాడు. అందుచేత ఎప్పుడైనా గమనించండి, ఈ అనుమానం జబ్బున్న వాళ్ళు ఎప్పుడు కుదురుగా ఉండరు. ఎక్కడో గంతు అక్కడో గంతు వేస్తారు. చూసారా ఆ మనుషులను ఎప్పుడైనా? చూడటం ఏంటంటే మాలోనే ఉంది అనుకుంటున్నారేమో కొంతమంది. ఒకవేళ ఈ యొక్క అనుమానం అనే జబ్బు కలిగి ఎవరైనా ఉంటే ఈ రోజున నిశ్చయముగా విడిచి సమాధానము పొందుకొనుగాక. ఈ గొర్రెల కాపర్లందరూ కూడా ఆ చలిలో ఆ మందను మేపుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో దేవుని దూత చెప్పినటువంటి ఒక చక్కటి శుభవార్త. అలాగనే జ్ఞానులైనటువంటి వారికి కూడా ఆ నక్షత్రమును చూపించి చక్కటి విషయాన్ని దేవాతి దేవుడు తెలియజేసిన వానిగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినమున దేవుడు తెలియజేసే ఒక చక్కటి సందేశం ఏమిటంటే భయపడకుడి. ఎవరు భయపడతారో తెలుసా? సందేహం కలిగి ఉన్నవారు భయపడతారు, అనుమానం కలిగి ఉన్నవారు భయపడతారు. నా బిడ్డలకి రేపొద్దున ఫీజు ఎలా కట్టాలి, నేను రెంట్ ఎలా కట్టుకోవాలి, నా యొక్క వ్యాపారాన్ని నేను ఎలా చక్కదిద్దుకోవాలి, నేను ఏ రీతిగా నేను ఉద్యోగం చేయగలను, నేను కలిగి ఉన్న వ్యాధి నుండి ఎలా బయటపడగలను, నేను కలిగిన ఈ సమస్యను ఎలాగా నేను పరిష్కరించుకోగలను. సందేహం ఒకటి తర్వాత ఒకటి వచ్చి నేనేం చేస్తుందంటే నీ మనసును కలవరపరుస్తుంది, చంచలం చేస్తుంది, అస్థిరంగా మార్చేస్తుంది. స్థిరంగా ఉండే వ్యక్తివి నువ్వు అస్థిరంగా మారిపోతావు. స్టబ్బాన్గా ఉండేటువంటి వ్యక్తివి చంచలంగా మారిపోతూ ఉంటావు, అటు ఇటు ఊగిసలాడే వ్యక్తిగా అయిపోతావు. సందేహం అంత ప్రమాదకరమైంది. నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది,
నీవు అసమాధానం కలిగి ఉండే విధంగా చేస్తుంది, అన్యాయం చేసే విధంగా చేస్తుంది, అతిక్రమం చేసే విధంగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ సందేహం అనే విత్తనాన్ని నీలో పడనివ్వకోకుండా యేసయ్యా నీవు నాలో ఉండు అని కోరుకుంటావో, యేసయ్య ఉన్న చోట ఆయన ఎక్కడున్నా సరే ఆయన సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. సమాధానంతో పాటు సంతోషాన్ని కూడా ఇచ్చే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ సంతోషంతో పాటు సమృద్ధిని కూడా ఇచ్చే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ గాడ్ గివ్స్ పీస్, జాయ్ అండ్ ఆల్సో అబాండెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. యేసయ్య ద్వారా వచ్చేవన్నీ కూడా మేలుకరమైనవి, సాతాను ద్వారా వచ్చేవన్నీ కూడా కీడుతో కూడినటువంటివి. నువ్వు సందేహమునకు స్థలం ఇచ్చావా, నీ జీవితంలో అన్యాయము, అసమాధానము, అనారోగ్యము వీటన్నిటిని వాడు తీసుకొస్తాడు. నువ్వు అసలు ఈ సందేహం లేకుండా యేసయ్యకి స్థలం ఇచ్చావనుకో, యేసయ్యని మొట్టమొదటి ప్లేస్లో పెట్టుకున్నావు అనుకో, అప్పుడు ఆయన సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు, ఆయనకు తోడుగా ఉంటాడు, అన్ని విషయంలో నీకు విజయాన్ని ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. మరియ చేసిన ప్రార్థన, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగినది ఏమిటో తెలుసా? దేవుని మాట అని మరియ నమ్మింది. సందేహములో ఉన్నప్పుడు సమాధానం కలిగించేది ఏమిటో తెలుసా? దేవుని మాట అని మరియ నమ్మింది. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. ఆందోళనలో ఆదరణ కలగజేసే దేవుడు యొక్క యేసు దేవుడు. కొన్నిసార్లు కొన్ని వార్తలు విన్నప్పుడు మనం చాలా ఆందోళనకు గురవుతూ ఉంటాం. మొన్నటి దినాన నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడ నుండి వచ్చి ఆర్టీఓ ఆఫీసులో జరిగే క్రిస్మస్లో పాల్గొని వాక్య పరిచయం చేసి ఇంటికి వచ్చా. ఆ రోజు సుషీను అమ్ములు కలిసి జిఎస్ కాల్స్ ప్రేయర్ టవర్ వాళ్ళు వర్షిప్ చేయడానికి ఆహ్వానిస్తే వెళ్ళారు. నేను మరలా సిద్ధపడి నేను జయరాజ్ గారు ప్రయాణం అయ్యి ఇందిరా కాలనీకి వెళ్ళాం. క్రిస్మస్కి ఆరాధన పూర్తి చేసుకున్నారు. సుషీను అమ్ములు వాళ్ళు వచ్చేస్తూ ఉంటే పబ్లిక్ స్కూల్ దగ్గర ఎవరు ఆకతాయి కుర్రవాళ్ళు బండి మీద అటు ఇటు తిరుగుతా వీళ్ళని కొట్టేశారు. వీళ్ళు ఆ వేగంలో పడిపోయారు. చాలా బ్లడ్ పోయింది, చాలామంది జనం పోగుబడి వెంటనే ఇక్కడ మండవా వాళ్ళు ఒక ఆయన తెలిసిన ఆయన ఉంటే వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి పంపించేశారు గవర్నమెంట్ హాస్పిటల్కి. దాదాపు ఒక 40 మంది 50 మంది బళ్ళు వేసుకుని వెనకాల వెళ్ళారంట. వెంటనే రాజేష్ ఎవరో తెలియజేస్తే రాజేష్ వెళ్ళాడు. పాస్టర్ గారు ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది, సుషికి యాక్సిడెంట్ జరిగిందంట, అమ్ములకి సుషికి అని. అప్పుడే నేను ప్రసంగం పూర్తి చేశాను. మళ్ళీ బాప్టిస్ట్ పేటకి వెళ్ళాలి, 9 గంటలకు వస్తానని చెప్పి 9 గంటలకి పూర్తి చేసి బాప్టిస్ట్ పేట 9:30కి పూర్తి చేసి బాప్టిస్ట్ పేటకి వెళ్తాను రెడీ అవుతున్న టైంలో ఫోన్ వచ్చింది. వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. బ్లడ్ అంతా అయిపోయింది. ఆ రోజున చాలా ఆందోళన అనిపించింది. ఫోన్లు చేస్తుంటే ఎవరో తీయట్లేదు. రాజేష్ ఫోన్ తీయట్లేదు, అమలు ఫోన్ తీయట్లేదు. వెంటనే అక్కడ చేరుకున్నాం. ఆశ్చర్యకరంగా దేవుడు గొప్ప ప్రమాదం నుండి తప్పించాడు. 2 కుట్లు పడినాయి కానీ గొప్ప ప్రమాదం నుండి దేవుడు తప్పించాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు ఆందోళన మనల్ని ఏం చేస్తుందంటే చాలా బలహీనులుగా చేసేస్తుంది. నీవు ఆందోళనకి స్థలం ఇవ్వు, నీ జీవితంలో నీకు అసలు బలం అనేది లేకుండా అయిపోతావు. నువ్వు 2 సంవత్సరాలు బతికేవాడు కూడా 2 రోజులు బతకడం కూడా కష్టమైపోద్ది. ఆందోళన అంత భయంకరమైనది. ఇది కలవరపరుస్తుంది. నేను ఆందోళనని క్షీణింపజేస్తుంది. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, ఇట్ విల్ డ్రైన్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో యువర్ పవర్ అండ్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలాన్ని, నీలో ఉన్న శక్తిని ఏం చేస్తుందంటే అది బయటికి తీసేస్తూ ఉంటుంది. ఆందోళన అంత భయంకరమైంది. అందుకని మన జీవితాలు ఎప్పుడు కూడా యేసయ్యకు మనం ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటే ఏం చేస్తాడు యేసయ్య? ఆ ఆందోళనకు స్థలము లేకుండా చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజున వాస్తవంగా ఆందోళన చెందేవే కానీ ప్రభు మమ్మల్ని బలపరిచాడు. పరిశుద్ధాత్మదేవుడు మమ్మల్ని లిబ్బరపరిచాడు. ఆ రోజున మాకు సహాయకుడిగా నిలిచాడు. ఆ రోజున నిశ్చయముగా ఆ రోజున మళ్ళీ ఇంటికి బిడ్డలిద్దరిని తీసుకురావడానికి ప్రభు కృప చూపించాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆందోళన నీ జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్ళదో తెలుసా? ఈ యొక్క జీవితాన్ని అంతం చేసుకుంటే పోద్ది అన్నట్లుగా తీసుకెళ్ళద్ది. అమెరికా దేశంలో చార్లెస్ విట్ అనేటువంటి ఒక వ్యక్తి, మంచి వ్యాపారవేత్త, తన స్నేహితుడు నమ్ముకున్నాడు, స్నేహితుడు మోసం చేశాడు, వ్యాపారములంతా కూడా పోగొట్టుకున్నాడు. తనకు మిగిలిందల్లా ఒకే ఒక ఇల్లు. ఆ ఇల్లు అమ్మేస్తే ఇక ఏ విధంగా కూడా అతను ఉండటానికి అవకాశం ఉండదు. ఆ ఇల్లు అమ్మినా కూడా అప్పులు తీరవు. అన్ని రీతిలుగా అప్పులు పాలైపోయాడు. భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నారు, మనము చాలా గౌరవప్రదంగా బతికే ఈ సమాజంలో
ఇక మరొక మార్గం లేదు, మనకు అప్పు ఇచ్చేవారు ఎవరో లేరు. ఒకవేళ మనం అప్పులు తీరుద్దామన్నా కూడా ఇల్లు తప్ప మరొకటి లేదు, ఇల్లు అమ్మినా కూడా అప్పులు తీరవు. చనిపోదాం అనుకుని ఒక పాయిజన్ బాటిల్ కొనుక్కొచ్చుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి. ఆ భార్య అందంట, అయ్యా ఆఖరిగా భోజనం చేసి మనం క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాం, క్యాండిల్ వెలిగించుకొని ఇద్దరం కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాం. చేసిన తర్వాత ఇక ఇద్దరం పాయిజన్ తాగి చనిపోదాం అనే నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు భోజనం సిద్ధం చేసుకున్నారు, క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి అలా కూర్చున్నారు. ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టిన శబ్దం విని డోర్ తెరిచారు. తన బాల్య స్నేహితుడు వచ్చాడు చాలా సంవత్సరాల తర్వాత. ఆయన వచ్చి చెప్పాడు, ఎందుకో నేను ఈ మార్గం గుండా వెళ్తూ ఉంటే నేను కలిసి వెళ్ళాలని నాకు ఒకటే ప్రేరేపణ కలిగింది, అందుకని నేను విష్ చేద్దామని వచ్చానని చెప్పేసి వచ్చి 2 నిమిషాలు కూర్చున్నాడు. నేను ఒక ప్రోగ్రాం పని మీద వెళ్తూ ఉన్నాను, ఇది ఒక చక్కటి బహుమతి అని చెప్పేసి ఒక ప్యాకెట్ని ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మరలా వీలుంటే వచ్చేటప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ప్యాకెట్ని తెరిచి దాంట్లో కొత్త బైబిల్. అసలే బాధల్లో ఉంటే ఈయనేంటి మతాన్ని గురించి చెప్తున్నాడు, ఈ బైబిల్ చదవమని చెప్పి వెళ్ళాడు అని చెప్పేసి అనుకున్నాడు. సరే ఏముంటుంది అని చెప్పి చదువుతాం ప్రారంభించాడు. ఎలాగో చనిపోదాం అనుకున్నాం కదా, చదువుదాం ప్రారంభించాడు. ఆదికాండం గ్రంథం తెరవబడాల, బైబిల్ తెరిచిన నిర్గమాకాండం తెరవబడిందంట. ఆ 3వ అధ్యాయం దగ్గరికి రాగానే ఆయన మనసు అలా నిలిచిపోయింది. ఆ జమ్ము పెట్టుకు కీలు పూసెను అనేటువంటి మాట చదివిన వెంటనే ఆయనకి ఒక నూతనమైన ఆలోచన వచ్చింది. ఈ నైలు నదిలో జమ్ము పెట్టి కీలు పోసారు అని అంటే ఇక్కడ చమురు బావులు ఉంటాయి అని ఆలోచన చేశాడు. ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఒక్కసారిగా నువ్వు నాకు సహాయం చేస్తాను, అప్పుడు నేను తీర్చేస్తా, ఒక ప్రాజెక్ట్ పెట్టబోతున్నాం, సహాయం చేయని చెప్పంటే స్నేహితుడు ఆఖరిగా చేస్తున్నానని చెప్పి సహాయం చేశాడు. ఆ యొక్క స్నేహితుడు ఇచ్చిన దాన్ని తీసుకొని వెళ్ళాడు. ఈజిప్ట్ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి లైసెన్స్ సంపాదించుకొని ఆ నైలు నది దగ్గర పరిశోధనలు చేయటం ప్రారంభించాడు. ఆయన అనుకున్నట్లుగానే ఆయన పరిశోధన కళ నెరవేర్చబడింది. ఏమిటంటే ఆ నైలు నదిలో చమురు బావులు ఉన్నాయంట. దాదాపు 15 సంవత్సరాలు నిరాటంకంగా ఆయిల్ తీస్తూ ఉన్నా కూడా ఆ చమురు వస్తానే ఉంటుంది. ఆ చమురు బావులు ఉన్నాయి. ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు చెప్తే ఈ యొక్క ప్రాజెక్ట్ మీరే చేయండి అని చెప్పి ఆ ప్రభుత్వం ఈయనకి అప్పచెప్పింది. ఆయన అప్పులు తీరిపోవటం మాత్రమే కాదు, అమెరికా దేశంలో సంపన్నుల జాబితా, రిచ్ పీపుల్ లిస్ట్ ఒకటి ఉంటుంది, ప్రతి సంవత్సరం వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆ సంపన్నుల జాబితాలో 9వ వ్యక్తిగా ఇతను నిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆందోళనకు తన స్థలం ఇచ్చాడు. అపవాది ఏం చేసింది, చనిపో, ఇక నువ్వు బ్రతకటం అనవసరం అని అంది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆందోళనలో ఆలోచన ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో, యేసయ్యా నువ్వు దేవుడివి, నువ్వు గొప్పవాడివి అని నమ్మాడో, ఆయన స్థితి అంతటిని కూడా దేవుడు మార్చేశాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, మన జీవితాల్లో మరియా ఒక శ్రేష్టమైనటువంటి, మనమందరం అనుసరించి అవలంబించవలసినటువంటి ఒక క్రమాన్ని ఆమె చూపించింది. ఆమె చెప్పిన మాట ఏమిటో తెలుసా? దేవుని దూత పలికిన వెంటనే ఆమె అన్నమాట, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాట అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తుంది అని మరియ నమ్మింది. దేవుని మాట సందేహములో సమాధానం కలుగ చేస్తుంది అని మరియ నమ్మింది. దేవుని మాట ఆందోళనలో ఆదరణ కలిగిస్తుంది అని మరియ నమ్మింది. ఈ మధ్యాహ్నం వేళ నీ జీవితంలో నువ్వు ఒకవేళ ఆందోళనలో ఉన్న వ్యక్తిగా ఉంటే, ఒకవేళ నువ్వు సందేహంలో ఉన్న వ్యక్తిగా ఉంటే, ఒకవేళ నువ్వు అసాధ్యమిది అనుకుంటున్న వ్యక్తిగా నీవు ఉంటే, దేవునిపైన నీవు ఆధారపడటం మాత్రమే కాదు, ఈ రోజున యేసయ్యకు ప్రథమ స్థానము నువ్వు ఇవ్వగలిగితే, యేసయ్యకు నువ్వు ప్రయారిటీ ఇవ్వగలిగితే, నీ స్థితిని నీ పరిస్థితిని మార్చివేస్తాడు ఆయన. మరియ యొక్క స్థితిగతులు మార్చిన దేవుడే ఈ మధ్యాహ్నం మన స్థితిగతులు మార్చడానికి ఆయన సమర్థుడు. నేను చేయవలసిన ప్రార్థన ఏమిటో తెలుసా? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. యేసయ్యకు ప్రథమ స్థానం ఇద్దాం. లెట్ us give priority to Jesus in our lives. మిగిలినవన్నీ తర్వాత, మన కుటుంబం, మన ఉద్యోగం, మన వ్యాపారం, ఇవన్నీ తర్వాత. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. ఎప్పుడైతే మరియలాగా అలా చేస్తావో
మరియ ఎడల అసాధ్యమైన వాటిని సాధ్యం చేసిన రీతిగా, సందేహంలో ఉన్న ఆమెకు సమాధానం ఇచ్చిన రీతిగా, ఆందోళనలో ఉన్న ఆమెకు ఆదరణ ఇచ్చిన రీతిగా నీ జీవితంలో కూడా అసాధ్యమైన వాటిని ఆయన సాధ్యం చేస్తాడు. ఆయన మాత్రమే చేయగలడు. సందేహంలో ఉన్నటువంటి నీ జీవితంలో కూడా సమాధానం ఇవ్వగలడు, ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆందోళనలో ఉన్న నీ జీవితంలో కూడా ఆదరణ ఇవ్వగలడు, ఆయన మాత్రమే ఇవ్వగలడు. అట్టి కృప దేవాతి దేవుడి క్రిస్మస్ పర్వదినాన మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన ఈ శ్రేష్టమైన మాటలు మా హృదయంలో ఫలింప చేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. మరియ వలె వారి జీవితాల్లో నీకు ప్రథమ స్థానం ఇవ్వటానికి కృప చూపించండి. మరియ నీకు ప్రథమ స్థానం ఇచ్చింది, నీపైన ఆధారపడింది, నీ అందు విశ్వాసం ఉంచింది. అందుకనే నీవు సృష్టి ఆరంభంలో పలికినట్లుగా ఆమె కూడా పలకగలిగింది. నీ మాట చొప్పున జరుగునుగాక అని ఆమె మాట చొప్పున నీవు అసాధ్యమైన వాటిని సాధ్యం చేశావు. సందేహంలో ఉన్న ఆమె జీవితంలో సమాధానం ఇచ్చావు. ఆందోళనలో ఉన్న ఆమె జీవితంలో ఆదరణ ఇచ్చావు. ఈ మధ్యాహ్నం ఈ వాక్యం ఎవరైతే ఇది అసాధ్యమని బాధపడుతున్న వారుగా ఉన్నారో వారి జీవితాల్లో ఇది సాధ్యం చేయమని అడుగుతున్నాను దేవా. ఎవరైతే సందేహంలో ఉన్నారో వారిలో సమాధానం కలగ చేయమని కోరుతున్నాను. ఎవరైతే ఆందోళనలో ఉన్నారో వారి జీవితంలో ఆదరణ కలగ చేయమని కోరుతూ ఉన్నాను. ఈ క్రిస్మస్ పర్వదినమున ఆందోళన లయమగునుగాక, అసమాధానము లయమగునుగాక, సందేహము లయమగునుగాక, అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యము చేయబడునుగాక. మేమందరము మా యొక్క జీవితాలు నీకు ప్రథమ స్థానం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాము దేవా. మమ్మల్ని దృష్టించండి, మా ఎడల మీ కార్యాలు నూతనపరచండి. ఈ క్రిస్మస్ పర్వదినము నుండి ప్రతి ఒక్కరిని నూతన సృష్టిగా మార్చండి. ఆధ్యాత్మికముగా మీరు బలపరిచి పటిష్టముగా ప్రతి ఒక్క వ్యక్తిని నిర్మాణము చేయండి. నీ కార్యము నూతనపరిచి మీరు మహిమ పొందుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా ఏసే ఆదరణ, గెత్సెమనే సెంట్రల్ చర్చ్, విన్ అవర్ నేటివ్స్ మినిస్ట్రీస్, సత్రంపాడు, సీతారాంపురం రోడ్, వట్లూరు పంచాయతీ, ఏలూరు. మా పిన్ కోడ్ 534007. మా ఫోన్ నంబర్లు 8886163163 మరియు 8886164164. మా ఈమెయిల్ oneindia@gmail.com. మా వెబ్సైట్ www.wonindia.org. Our address ఏసే ఆదరణ, గెత్సెమనే సెంట్రల్ చర్చ్, విన్ అవర్ నేటివ్స్ మినిస్ట్రీస్, సత్రంపాడు, సీతారాంపురం రోడ్, వట్లూరు పంచాయత్, ఏలూరు. Our పిన్ కోడ్ 534007.